వైసీపీకి ఓటేస్తే సార్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా వైసీపీకి ఓటేస్తే రెడ్డినే కదా సీఎం అయ్యేది. ఒకటి కాపులతోటే తిట్టించాలి అనేది నేను ఒకటి, తమరి పేరు చారి గారు. నేను మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే చివరికి ఏమైపోయిందంటే ఈ ప్రచార మాధ్యమాలన్నీ కూడా టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ చివరికి ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు కమ్మోళ్ళు కాపులు తప్పితే ఇంకో కులం లేదు, ఇంకో కులాలకి అభిప్రాయం లేదు, ఇంకో కులం అసలు ప్రభావితం చేయదు. ఈ ముగ్గురు కులాలే ఏలుకుంటాయి, ఈ మూడు కులాలే ప్రభావితం చేస్తాయి రాష్ట్రాన్ని. రాజ్యాధికారం మీ చేతిలోనే ఉంది కదా సార్. ఇది అన్యాయం కదా సార్. ప్రచార మాధ్యమాలు ఈ రకంగా మీడియా సంస్థలు ఈ రకంగా ప్రొజెక్ట్ చేయటం, మిగతా కులాలన్నీ ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాలన్నీ వాళ్ళ మనోభావాలు ఏమవ్వాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా వాళ్ళ మనుషులు కాదా? మిగతా వాళ్ళకి ఓట్లు లేవా? మిగతా వాళ్ళకి అభిప్రాయాలు ఉండవా? మిగతా వాళ్ళకి ఆలోచన ఉండదా? నాన్నగారు మీరు చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని తెలివిగా మాట్లాడుతున్నారండి. నేను నిజం చెప్తే మీకు గుచ్చుకునేమంటున్నారు. నేను తెలివిగా మాట్లాడుతాను. తెలివిగా ఇప్పటి వరకు నేను అమాయకంగా మాట్లాడుతున్నాను. రెడ్డి సామాజిక వర్గమే కదా సార్ ఏపీని ఇప్పటి వరకు వెళ్ళింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న మీరు అదే సామాజిక వర్గం నుంచి మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అని అతను రెడ్లనే కులం కోసం అయితే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అతను ఈ రాష్ట్రానికి పనికి వస్తాడు, నా ఆలోచనకి సరిపోతుంది అతని నాయకత్వం. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడు అని నమ్మి ఆయన నాయకత్వం వెళ్ళాను. పవన్ కళ్యాణ్ మీద మీరు కన్సర్న్ చూపించారు. ఒకవేళ 175 సీట్లలో నేను కన్సర్న్ చూపించాలా? ఈ నిష్పత్తిలో కనుక చేస్తే రమేష్ గారు నేను కన్సర్న్ చూపించలా. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అని చెప్పాను. అదే నాట్ కన్సర్న్. మీలాంటి నేత నాట్ కన్సర్న్ ఏకీభవిస్తాను. ఎస్, మీరు చెప్తున్నారు కదా బల్లగుద్ది ఎన్టీవీలో ఇంతమంది నా ముందు కూర్చుని కాపులందరూ జనసేన కాపులందరూ ఎప్పుడు అవుతారు అవకాశం ఉంటుందంటే అది సహజ సూత్రం. అది సహజంగా అనుకుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుంది? ఎస్, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు కాపులు స్పందిస్తారంటే నేను కూడా ఏకీభవిస్తాను అన్నాను.